పార్వతీదేవి నల్లగా ఉంటారా తెల్లగా ఉంటారా? చాలా మంది పార్వతీదేవి నలుపనే నమ్ముతూ ఉంటారు. అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈరోజు నవరాత్రిలో 8వ రోజైన మహాగౌరి అవతారం. మహాగౌరి అనంటే మహా అంటే గొప్ప, గౌరి అంటే తెలుపు. మరి తెల్లగా ఉంటుందా పార్వతీదేవి? అసలేంటో తెలుసుకుందాం. మా పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. అప్పుడు ఆవిడ మీద మట్టి, దుమ్ము, ధూళి అన్నీ చేరువైపోయి పార్వతీదేవి నల్లబడిపోద్దన్నమాట. ఆ తర్వాత శివుడు తన దగ్గరికి వస్తాడు, వచ్చి యాక్సెప్ట్ చేస్తాడు. పార్వతీదేవిని అలా చూసి శివుడు తన నెత్తి మీద ఉన్న గంగతో ఆ వాటర్ని ఆమెపై చల్లుతాడు. అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న దుమ్ము, ధూళి అంతా వెళ్ళిపోయి నల్లగా మారిన పార్వతీదేవి తెల్ల రూపంలో వచ్చేస్తుంది. ఆ రూపం పేరే మహాగౌరి అని అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. మహాగౌరిని ఈ రోజు మనం పూజిస్తే మనలో ఉన్న చెడుని అంతం చేసి మనలో ఉన్న మంచితనంని బయటకు తీసుకువచ్చిద్ది. నా రీల్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి.